హలో, నేను విశ్వేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి దాదాపుగా 9 నెలలు అవుతుంది. మరి ఈ 9 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం సాధించారు అని అంటే, నెలకి 1,00,000 కోట్ల రూపాయల చొప్పున పెట్టుబడులని తీసుకురాగలిగారు సరాసరి అనేది ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులు చెప్తున్నటువంటి మాట. మరి అది నిజమేనా అని అంటే, తాజా పరిణామాలు కనుక తీసుకుంటే అది నిజము అని చెప్పి నమ్మడానికి అవకాశం ఉంది. ఈ టెస్లాని ఇప్పుడు తీసుకురావడానికి ఢిల్లీ లెవెల్లో, ఢిల్లీ కేంద్రంగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే టెస్లా ప్రతినిధులతోటి ఆయన టచ్లోకి వెళ్ళారు. మంత్రి లోకేష్ కూడా ఆయన అమెరికా వెళ్ళినటువంటి సందర్భంగా టెస్లాతోటి మాట్లాడారు. టెస్లాని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టెస్లా ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగినటువంటి ఆటోమొబైల్ సంస్థ, కార్పొరేట్ సంస్థ. ఎలన్ మాస్క్ దానికి వ్యవస్థాపకుడు, ఓనర్. ఎలన్ మాస్క్ ఇప్పుడు ట్రంప్కి సలహాదారు. ట్రంప్ ఎలన్ మాస్క్ని వేరువేరుగా చూడలేనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అలాంటి టాకే ఉంది. మరి అలాంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఎలన్ మాస్క్ స్థాపించినటువంటి టెస్లాను ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం అని అంటే అంత ఈజీ కాదు. దానికోసం అనేక రాష్ట్రాలు పోటీ పడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి గుజరాత్ పోటీ పడుతోంది, నరేంద్ర మోడీ గారి యొక్క సొంత రాష్ట్రం. తెలంగాణ పోటీ పడుతుంది, కర్ణాటక పోటీ పడుతుంది, తమిళనాడు పోటీ పడుతుంది, మహారాష్ట్ర పోటీ పడుతుంది. ఇన్ని రాష్ట్రాలు పోటీ పడుతూ ఉంటే సైలెంట్ ఆపరేషన్ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 80% ఆంధ్రప్రదేశ్కి టెస్లా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేలా, అలాంటి భావన కలిగేలా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీ వెళ్ళినటువంటి ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు టెస్లాని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాగే అమెరికాలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా టెస్లాని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కంపెనీ వస్తే మరి 1,00,000 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందా అని అంటే, ఒకేసారి 1,00,000 కోట్ల రూపాయలు ఆ కంపెనీ వల్ల రావు. కానీ ఆ కంపెనీ వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ వాల్యూ వస్తుంది. ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి వచ్చిందో అప్పుడు మైక్రోసాఫ్ట్ రావడంతో మొత్తం సినారియో మారిపోయింది. ఆ కంపెనీ వచ్చిన తర్వాత హైదరాబాద్కి ఐటీ కంపెనీలు క్యూ కట్టాయి. దాని ఫలితంగా ఇవాళ హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక ఐటీ హబ్గా మారిపోయింది. అందుకే అలాంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు టెస్లాని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. లాస్ట్కి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి, టెస్లాని గుజరాత్కి కాకుండా మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చేలాగా ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ వెనకబడింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్తో ఏర్పడినటువంటి రాష్ట్రం, రాజధాని లేనటువంటి రాష్ట్రం, అలాగే రెవెన్యూ జనరేషన్కి ఉపయోగపడేటువంటి రాజధాని లేనటువంటి రాష్ట్రం. అందుకే టెస్లాని ఆంధ్రప్రదేశ్కి మీరు కేటాయించాలి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేలాగా ప్రయత్నం చేయాలి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేలాగా సహకరించాలి అనేటువంటి ఒక రిక్వెస్ట్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర ఉంచారు చంద్రబాబు నాయుడు గారు అనేది తెలుస్తూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. ఏప్రిల్ 15-20 మధ్యలో టెంటేటివ్గా ఆయన ప్రోగ్రాం కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు, నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నారు. అమరావతి రీఓపెనింగ్ చేయడానికి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానిస్తున్నారు. ఆ సందర్భంగా 1,00,000 కోట్లకు పైగా విలువైనటువంటి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కానీ, లేదంటే ప్రారంభోత్సవాలు కానీ, లేదంటే వర్చువల్ ఓపెనింగ్స్ కానీ చేసేదానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సిఆర్డిఏ అనేక రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంది. రీఓపెనింగ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు అని చెప్పి డేట్ ఫిక్స్ కాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు భేటీ తర్వాత డేట్ కూడా ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రీఓపెనింగ్కి అమరావతికి రావడానికి ముందే టెస్లాకు సంబంధించినటువంటి ఒక స్పష్టత వచ్చేలాగా నరేంద్ర మోడీ గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఓపెన్ ఏఐని విశాఖలోకి ఆహ్వానిస్తూ, విశాఖలో ఓపెన్ ఏఐ హబ్గా తయారు చేయాలి, ఓపెన్ ఏఐ అక్కడికి రావాలి కంపెనీ అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. తాజాగా ఇప్పుడు మంత్రి లోకేష్ గారు
లైలాండ్ కంపెనీని ప్రారంభిస్తున్నారు, అశోక్ లైలాండ్ కంపెనీని. అశోక్ లైలాండ్ కంపెనీ 2014 నుంచి 2019 మధ్యలో ఆహ్వానించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2014-19 మధ్యలో. ఆ సమయంలోనే అశోక్ లైలాండ్ కంపెనీకి భూములను కేటాయించారు. అప్పుడే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత 2019లో అధికారం మారింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ కంపెనీ స్థాపన అనేది లేట్ అయిపోయింది, తర్జన భర్జన పడేటువంటి పరిస్థితికి వచ్చింది ఆ కంపెనీ. ఒకవైపు కియాకి సంబంధించినటువంటి ఇబ్బందులు చూస్తూనే అశోక్ లైలాండ్ ఇక్కడ లాంచ్ చేద్దామా లేదా, ఓపెన్ చేద్దామా లేదా అనేటువంటి ఒక సందిగ్ధావస్థలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోయింది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. దాంతో వేగంగా ఈ 9 నెలల్లోనే అశోక్ లైలాండ్ తన కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించడానికి వేగం పెంచింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు అశోక్ లైలాండ్ ఉత్పత్తి స్టార్ట్ కాబోతుంది. దానికి ప్రారంభోత్సవం చేస్తున్నారు మంత్రి నారా లోకేష్ గారు. సో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక వైపు నారా లోకేష్ గారు, వీళ్ళిద్దరూ కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సరాసరి సంవత్సరానికి దాదాపుగా 20 నుంచి 30 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దావోస్ కేంద్రంగా అనేక ప్రయత్నాలు చేశారు. అక్కడ ఒప్పందాలు ఏమీ జరగలేదు. అదే తెలంగాణకి 3 లక్షల కోట్ల పైగా ఒప్పందాలు జరిగినాయని చెప్పి ఒక చర్చ కూడా జరిగింది. కానీ అక్కడ ఒప్పందాలు జరిగినంత మాత్రాన ఖచ్చితంగా ఆ కంపెనీలన్నీ వచ్చి ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాయనేది లేదు. ఎప్పుడైనా సరే ఒక పారిశ్రామిక సదస్సు జరిగినప్పుడు జరిగినటువంటి ఒప్పందాల్లో 30% సక్సెస్ అయినా కానీ సక్సెస్ సాధించినట్టే అని చెప్పి భావిస్తూ ఉంటారు. 100కు 100% ఒప్పందాల ప్రకారం వచ్చి లాంచ్ చేయవు, ఏ కంపెనీలు కూడా రావు, ఏ కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టరు, పెట్టుబడిదారులు రారు. కారణం ఏంటంటే ఒప్పందాలు చేసుకున్న తర్వాత వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయ, సామాజిక, భౌగోళిక పరిస్థితుల్ని సమీక్షించుకుంటారు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి సాటిస్ఫాక్షన్ 100కు 100% ఉంటేనే వాళ్ళు పెట్టుబడులు పెడతారు. అందుకే ఒప్పందాలన్నీ కూడా వర్కౌట్ కావు. వాటిలో 30% వర్కౌట్ అయినా కానీ సక్సెస్ అయినట్టే. అయితే చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు, నారా లోకేష్ గారు కూడా వెళ్ళారు. అక్కడ ఒప్పందాలు ఏం చేసుకోలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏమీ రాలేదు అనేటువంటి ఒక ప్రచారానికి బ్రేక్ చేస్తూ ఇప్పుడు అశోక్ లైలాండ్ ఉత్పత్తిని ఇవాళ ప్రారంభిస్తున్నారు. టెస్లాకి సంబంధించి ఒక స్పష్టతను తీసుకొచ్చేదానికి ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో ఆయన ఉన్నారు, కేంద్ర మంత్రిని కలుస్తున్నారు, నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలుస్తున్నారు. వీళ్ళందరితోటి టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్కి రావడమే లక్ష్యంగా ఆయన వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. వీళ్ళు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో టెస్లా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు అనేక టాప్ 200 కంపెనీస్, వరల్డ్ వైడ్ టాప్ 200 కంపెనీస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలాగా ఒక మాస్టర్ స్కెచ్ చంద్రబాబు నాయుడు గారు వేశారు. దాన్ని నరేంద్ర మోడీ గారికి వివరిస్తూ సహకరించాలని చెప్పి ఆయన కోరుతూ అమరావతి రీఓపెనింగ్కి ఆయన్ని ఆహ్వానించారు. సో ఆయన అమరావతి రీఓపెనింగ్ రాకముందే అమరావతిలో అలాగే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వరద లేదంటే కంపెనీలు క్యూ ఎలా కడుతున్నాయి అనే దాని మీద ఒక స్పష్టత అయితే రాబోతుంది. అది ఢిల్లీ పర్యటన తర్వాత ఒక్కొక్కటి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.